2002లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ ఆడియన్స్ నుంచి మంచి బజ్ రాబట్టింది. దానికి కొనసాగింపుగా ఆ సిరీస్లో భాగంగా వచ్చిందే ఓదెల 2. ఈ మూవీ గురించి చర్చించుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల రైల్వే స్టేషన్లో చేసిన పాపాలకు తిరుపతిని తల నరికి జైలుకి వెళ్తుంది అతని భార్య. ఆ తర్వాత కథ ఓదెల 2లో మొదలవుతుంది. తిరుపతి చేసిన పాపాలకు గాను అతని శవానికి కూడా శిక్ష వేయాలని గ్రామస్తులంతా నిర్ణయిస్తారు. కానీ అది వికటించి తిరుపతి మహాభయంకరమైన ఆత్మగా మారి ఊరిని వల్లకాడుగా మారుస్తూ మరింత రెచ్చిపోవడంతో గ్రామస్తులంతా నాగసాధువు ఊర్ ఆఫ్ భైరవి అంటే తమన్నాను సంప్రదిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఊరికొచ్చిన భైరవి తిరుపతి ఆత్మను కట్టడి చేయగలిగిందా అనేది రీసెంట్గా రిలీజ్ అయిన ఓదెల 2 మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నెగిటివ్ విషయానికి వస్తే, పూర్ స్క్రిప్ట్, వీకెస్ట్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ నరేషన్. క్రైమ్, హర్రర్, థ్రిల్లర్, భక్తి మేళవించిన ఈ సినిమాలో ఎక్కడ కూడా దీన్ని కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక చతికిల పడిపోయారు. తమన్నా పాత్రను ఎంతో పవర్ఫుల్గా చూపించి శివశక్తి పాత్రను చివరకు ఇదంతా ఆపేయి అని ఆత్మను ప్రాధేయపడే స్థితికి తీసుకొచ్చారు. మురళీ శర్మ క్యారెక్టర్ ఏమో అరుంధతి సినిమాలో ఫకీర్ పాత్రను పోలి ఉంటుంది. ఆత్మను అంతమొందించే క్రమంలో తమన్నా అనుభవించే వేదన అంత కన్విన్సింగ్గా లేదు. అందువల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతారు. తిరుపతి క్యారెక్టర్కి ఇచ్చిన బిల్డప్ కానీ, ఆత్మగా మారిన తర్వాత అంత పవర్ఫుల్గా ఎలా మారిందన్న విషయాలు డీటెయిలింగ్ మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని సిల్లీ సీన్స్తో బాగా పేలాల్సిన సీక్వెన్స్ ఉస్సూరుమనిపించాయి. ముఖ్యంగా శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర కానీ, ఇంకో పాత్ర కానీ ఫస్ట్ హాఫ్లో ఆత్మ దూరి చేసే పనులు ఆర్టిఫిషియల్గాను, ఇన్కన్వీనియన్స్గాను ఉన్నాయి. కథా మాటలు అందించిన సంపద నంది కథ వీక్గా రాసుకున్న డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఆత్మకు భైరవికి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్లోని డైలాగ్స్ బాగున్నాయి. శివశక్తులు, నాగసాధువులు, శివుడి గురించి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వీటి గురించి బాగానే పరిశోధన చేసినట్టు కనిపిస్తుంది. కానీ దర్శకుడు అశోక్ తేజ కథను సరైన విధానంలో పోర్ట్రేట్ చేయలేకపోయాడు. ప్రతిసారి ఓదెల సైన్ బోర్డ్స్ కాస్త చిరాకు పెట్టిస్తాయి. ఇక సౌందరరాజన్ ఫోటోగ్రఫీ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని చోట్ల ఆర్టిస్టుల ప్లేస్మెంట్ కానీ, మూమెంట్స్ కానీ సెట్ అవ్వలేదు. అజనీష్ లోక్నాథ్ సంగీతంలో పాటలు అంత బాలేవు కానీ బీజిఎం వర్క్ బాగుంది. తమన్నా ఈ క్యారెక్టర్ పోషించడానికి చేసిన హార్డ్ వర్క్ తెలుస్తుంది. ఆత్మగా విలన్గా నటించిన నటుడు సోను సూద్ లెవెల్లో లేదు కానీ ట్రై చేశాడు. మురళీ శర్మకి ఇచ్చిన పాత్ర అసంపూర్ణంగా ఉండి వీక్ క్యారెక్టర్ అయిపోయింది. హెబ్బా పటేల్ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ అస్సలు బాగాలేదు. ఇదేం జస్టిస్ అర్థం కాలేదు. మధ్యలో వచ్చిన కాకులగోల, ఆత్మ చేసే ఆసనాలతో విరూపాక్ష మూవీని గుర్తు చేశాయి. ఓవరాల్గా ఇది ఆకట్టుకోలేని ప్రయత్నం. నా వరకైతే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.2 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.